సార్ ఏంటి సార్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లయింది. 2 ఏళ్లలోనే 3,45,000 కోట్లు అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం. ఎలా చూడాలి ఈ అంశాన్ని? వెనకటికి మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు అప్పు చేసి పప్పు కూడనో సినిమా వచ్చింది సార్. అవును, అది గుర్తుందండి. చాలా మంది ఇప్పుడు ఈ పిల్లలు చూడలేనట్టుగా ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన ప్రభుత్వం ప్రజలకి అప్పు చేసి పప్పు కూడు సినిమా చూపిస్తుంది. ఓకే. అట్లీస్ట్ అప్పు చేసినందుకన్నా పప్పు కూడు ఉండేది. ఇక్కడ పప్పు కూడు మాట దేవుడు ఎరుక్కని రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్న అరికథలకి వీళ్ళు చేస్తున్న అప్పులకి ఎక్కడా పొంతన మాత్రం లేదు. మీరు చెప్తుంది ప్రతి మంగళవారం ఎత్తుకొచ్చింది ఆర్బీఐ లెక్కల ప్రకారం 3,47,000 కోట్లు మాత్రమే చెప్తున్నారు. కానీ అమరావతికి చేసిన 47,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ పూచీకత్తుతో ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నుంచి వచ్చిన 15,000 కోట్లు, జర్మనీ నుంచి వచ్చిన 5,000 కోట్లు, అలాగే ఒక 4-5 కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తీసుకొచ్చినవి, ఇవన్నీ కలిపి 47,000 కోట్లు. అంటే టోటల్ ఎంత అయినట్టు? మీరు చెప్పిన 3,45,000 కోట్లకి 47,000 కోట్లు కలిపితే 4 లక్షల కోట్లు. 3,92,000 కోట్లు అయినట్టు వాళ్ళు. అదే 4 లక్షలు. ఇది మీరు ఒకటి జాగ్రత్తగా గమనిస్తే సార్, వెనకటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3,37,000 కోట్లు ఎంత 5 సంవత్సరాల్లో కరోనా టైంలో కూడా కలిపి చేసింది. అయినా సరే చెవులో జోరీ కట్టుకుని అదే పనిగా భారత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లేనట్టు శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, ఇథోపియా అయిపోయిందని మన ప్రాణాలు తినేసిన ఆ దిక్కుమాల పేపర్లు ఇప్పుడు చేతులు పడిపోయి అందులో పడి చచ్చారో ఒకసారి కనుక్కోండి సార్. ఒకసారి అసలు ఫస్ట్ థింగ్ ఈ కాగ్ రిపోర్ట్లు కానీ, లేదంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్ఎఫిషియన్సీ మీద కంటిన్యూస్ గా మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న అన్నిటికీ ఎక్కడో దగ్గర ఒక సాంతన పరచడానికి ఎస్ దీని మీద గో, ఇది ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్, లేదంటే ఇది ప్రభుత్వ సంక్షేమం, దేనికదే హెడ్ కదా. ఇప్పుడు అమరావతికి పోనీ 3,45,000 కోట్లు అప్పు చేసాం అనగానే పోనీ అమరావతి కడుతున్నారు ఏదనో అనుకుని ప్రజలకి ఎక్కడ అపచమకం కాకుండా వాళ్ళు వేరేగా పార్లగా మన అప్పటికి మూడో కంటికి తెలియకుండా చేస్తున్న 47,000 కోట్ల అప్పుడు కనబడుతుంది కదా. అవును. పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు లేవు లబ్బో దిబో అని గొల్లి పెట్టి చచ్చారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 5 ఏళ్ళకి. సరే, ఇప్పుడు వీళ్ళు రాగానే ఆన్ ప్రయారిటీ ఎవరు, నిన్న ఆవిడ సవిత మేడం అనుకుంటాను, ఒకసారి ఆ రోడ్ రోలర్ ఎక్కింది ఆవిడ, రోడ్డు మీద నిలబడింది, పవన్ కళ్యాణ్ ఏదో రోడ్డు వేసి తరించిపోతే నాగబాబు నడవలేక జీవించి మహానటి సావిత్రిలాగా 4 ఫోటోలు తీసుకుని వచ్చాడు. అలాంటి పబ్లిసిటీ ఈ ఎర్రబోగులలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేయలేక, అసలు మీరు 14 నుంచి 19 దాకా ఉన్న గవర్నమెంట్, 19 నుంచి 24 దాకా ఉన్న గవర్నమెంట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ప్రయారిటీలో రోడ్స్ అన్న దానిని ఒకసారి కేటగరైజేషన్స్ చేసుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్ దగ్గర 28,700 కోట్లు ఎంత ఖర్చు పెట్టిందండి రోడ్స్ మీద. జగన్మోహన్ రెడ్డి దగ్గర 41,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎందుకంటే ఆగాదాలు గొంతులు అన్ని పోడ్చగా తెల్లారిపోయింది. అవును, యుద్ధ ప్రాతిపదికన చేసిన రోడ్లు కూడా కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ వాళ్ళకి లేని బాధ మనకెందుకు అన్నట్టుంది. ఇప్పుడు ఎక్కడ ఏమని పబ్లిసిటీ చేస్తాం, ఏమని చెప్తారు, కంపారిజన్స్ నేను చెప్తున్నాను. సో అంత యుద్ధ ప్రాతిపదిక మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కనబడట్లే. నిన్న మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ ర్యాంకింగ్స్ లో నీతి ఆయోగ్ అంటాను, ఈ బిఎన్ఎస్ చట్టాల ఇంప్లిమెంటేషన్ అండ్ ముఖ్యంగా కెమెరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది రాష్ట్రం మీద ప్రొవైడ్ చేసిన దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లడాక్ కన్నా ముందుంది, అంతే కింద నుంచి 2వ స్థానంలో ఉంది. సో ఈ ప్రాతిపదిక మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అట్లీస్ట్ గతంలో చూడండి చంద్రబాబు నాయుడు గారు కెమెరాలు ఫిక్స్ చేస్తారు, రాష్ట్రం అంతా సర్వైకల్ లెమన్స్ కెమెరాల్లో ఉందన్న దగ్గర కూడా లేదు ఈ వచ్చి 2 సంవత్సరాల ప్రభుత్వంలో. సో ఇట్లాంటి స్ట్రీట్ లైట్స్ అంటారా, అది ఊహకందని విషయంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇబ్బడి కరెంటు డ్రో అప్ ఛార్జీలతో ప్రజలు సతమతం అవుతున్న దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ కూడా బిల్లులు కట్టలేని నిస్సాయ స్థితిలోనే ఉన్నాయి తప్ప ఎక్కడ ఆ విధంగా ఉపశమనం పొందుతుంది లేదు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవే కదా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సింది. ఏది విద్యా వైద్య ఆరోగ్యం, నాకు చెప్పింది విద్యా వైద్య ఆరోగ్యంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ అండ్ కరెంట్. మున్సిపల్ శాఖ అంటారా, ఎక్కడ చేతలు అక్కడే ఉన్నాయి. వీళ్ళు నిర్వర్తిస్తున్న తీరుతనులు నారాయణ అమరావతిలో చాలా బిజీగా ఉన్నాడు, కానీ మున్సిపల్ శాఖ మీద ఎక్కడ లేడు. అప్పటిదానికి మొన్నే కదా చీపురు పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారు కూడా పిఠాపురంలో క్లీనింగ్ కార్యక్రమం నిర్వర్తించారు. ఇవన్నీ సాధారణంగా చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. సో ఈ ప్రాతిపదిక మీద ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కాకుండా ఎస్ మీరు అన్నట్టు విద్యా వైద్య అన్న దగ్గర 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి పూనుకుందాన్ని వీళ్ళు ఎప్పుడు ప్రైవేట్ పరం చేద్దాం అన్న దాని మీద ఈ 3,47,000 కోట్లు ఇప్పటిదాకా చేసినప్పుడు అట్లీస్ట్ వైద్య రంగానికి కూడా ₹1 ఎలకేషన్స్ లేవు. ఈపాటి ఎక్విప్మెంట్లు కొన్న దగ్గర గుంటూరు మెడికల్ కాలేజీకి కడప నుంచి తరలించిన ఎక్విప్మెంట్ ఆ సూపరింటెండెంట్ గారి ఇంటర్వ్యూ కూడా మన దగ్గర ఉంది. సో ఈ ప్రాతిపదిక మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రభుత్వం కేటాయిస్తున్న వైద్య రంగానికి చూసుకుంటే
ఎక్కడ వితలు అక్కడే ఉన్నాయి. పోనీ విద్య అన్నది ఇంకొక ప్రామాణికం తీసుకుంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగన్మోహన్ రెడ్డి ఆయనలోనే దగ్గర దగ్గర 13,000 స్కూళ్ళు పైచీలుక నాడు నేడు స్కూల్లో పరివర్తన చెంది ఉన్నాయి. ఇవాళ అప్డేటెడ్ గా ఉన్నాయి. మిగిలినవి నాకు తెలిసి ఇంకొక 12,000 పైచీలకు స్కూళ్ళు ఉన్నాయి. దాని మీద ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రణాళికలో ఎక్కడ ₹1 నిధి కేటాయించిన ఉదంతో నాకు కనబడలే. సో ఈ బేసిక్స్ విద్య, వైద్య, ఆరోగ్యం అన్న దగ్గర ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టకుండా ఏ విధంగా ఉందో చూసుకోమనండి ఒకసారి. సో ఈ ప్రాథమిక అంశాల మీద ఖర్చు పెట్టకుండా ఇంకా దేని మీద ఖర్చు పెడతారో చెప్పానండి. ఓకే, విలాసవంతమైన 3 హెలికాప్టర్లు తిరుగుతున్నాయి రాష్ట్రంలో, విలాసవంతమైన 3 ఇండిపెండెంట్ ఫ్లైట్లు తిరుగుతున్నాయి. వాటికి అయ్యి ఖర్చులు అంటారా, లేదా లోతురగాడికి బిల్లులు పే చేస్తున్నారు ఇవి అంటారా, వీటి కోసం అప్పులు చేస్తున్నారా, ఇంక దేనికి చేస్తున్నారో చెప్పానండి ఒకసారి. వాస్తవానికి జగన్ ప్రభుత్వం హయాంలో 3,30,000 కోట్లు అప్పులు చేసినప్పుడే పెద్ద ఎత్తున గగ్గోలు చేశారు. ఆ 3,30,000 కోట్లలో కూడా 2,70,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల్లో చేర్చినటువంటి అందినటువంటి పరిస్థితి కళ్ళ ముందు ఎవిడెంటికల్గా ఉంది. సో కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పింఛన్ అనేది హామీ అయితే ఇచ్చింది. ఈ 3 హామీలు ఇప్పటికి వచ్చి నెరవేర్చలేదు. మిగిలిన హామీలు నెరవేర్చారు కానీ అరకొర నెరవేర్చారు. మొదటి ఏడాది ఎగ్గొడితే రెండో ఏడాది చాలామందిని లబ్ధిదారులని తొలగించేసి అమలు చేసినటువంటి పరిస్థితి. మరటువంటిప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ పెట్టినట్టు, ఏం చేసినట్టు? మరి అదే కదా సార్, ఇందాక నుంచి సంక్షేమం, అభివృద్ధి 2 చెప్తున్నాం. 3,30,000 కోట్లు అప్పు చేసిన ఎక్స్చెక్కర్కి జవాబుదారీతనంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి 2,78,000 కోట్లు డీబీటీ పథకంగా పైసలతో ప్రజలకు లెక్క అప్పచెప్పాడు. ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏది చేసింది అన్న దగ్గర నాకు తెలిసి పెన్షన్ 1వ తారీఖు ఇస్తూ దానికి అగ్రిగేట్ ముఖ్యమంత్రి గారు ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు. సామెత ఉంటుంది, తమిళ మొండకి ఏకాని శవరం అని. సో లబ్ధిదారులు ఎంతమంది, ఇవన్నీ ప్రతి సంవత్సరం ప్రతి నెల అప్డేటెడ్ గానే ఉన్నాయి. ఆయన అగ్రిగేట్ దగ్గర దగ్గర ఇప్పుడు 8 లక్షల మంది, దగ్గర దగ్గర 8 లక్షలు 6 లక్షల మందికి పెన్షన్లు తొలగించబడ్డాయి. సో ఈ ప్రాతిపదిక మీద మీరు ఎక్స్చెక్కర్ కి సంక్షేమం రూపంలో అందించిన పథకాల యొక్క అమౌంట్ కూడా క్రిస్టల్ క్లియర్ గానే ఉంది. సో ఓవరాల్ గా విద్య సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్ని బకాయిలు ఉన్నాయో అవన్నిటి మీద నిరంతరం విద్యార్థులు చేస్తున్న పోరాటాలు కనబడుతున్నాయి. 1వ తారీఖు జీతం అన్నారు. 1వ తారీఖు జీతం ఎంతమందికి వస్తుందో, ఎంతమందికి రావట్లేదో ఆ ఉద్యోగ సంఘాల అవకాశవాద రాజకీయాలను పక్క తీసి ఒక ట్రాన్స్పరెంట్ ప్రెస్ మీట్ పెడితే చాలా బాగుంటది. కత్తర్ చెట్లు కొనుక్కున్నాం కదని డ్యూటీలు చేయకపోయినా, మొఖం చూపించకపోయినా పర్లేదని చెప్పి సంఘాల తర్వాత ఎమ్మెల్సీలు అయిపోవడం, అశోక్ బాబు బాటలు నడుద్దాం అనుకుంటే జవాబుదారీతనం ఈ జన్మకు కాదు కదా, వచ్చి జన్మకు కూడా ఉండదు. తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో ఏమి ఇస్తున్నారు మీరు? ఆ ప్రధానమంత్రి గారు ఇచ్చింది కూడా అతి కష్టం మీద మురుగుతూ ఇస్తున్నారు. మీ ప్రకారం 25,000 పైసలు ఇవ్వాలా? ఏది? సో మీరు ఏ సంక్షేమాన్ని వేలెత్తి చూపించినా దాంట్లో అరకొర కూడా కాదు కదా, కనీసం కూడా ప్రాథమికంగా రావట్లేదు. 2 సార్లు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మన ఉద్ధరించడానికి వచ్చాడు. అకాల తుఫాన్లకి, అకాల వర్షాలకి వచ్చిన నష్టాన్ని ₹1 కూడా ప్రజలకి అందించలేదు. ఇది ఎక్కడ విడ్డూరం అండి? మోత, హుదూ, తుఫాన్ లాంటి పరిణామాలు ఈ రోజు కూడా రాష్ట్రం ఎప్పటికీ తేరుకోవట్లే. సో ఏ రంగాన్ని వీళ్ళు ఉద్ధరించారో ఒకసారి చెప్పానండి. అంతేకాదు సార్, ఇక్కడ ఈ సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చింది, ఈ సూపర్ 6 హామీల్లో అమలు చేసినవి కూడా పరిశీలిస్తే, ముఖ్యంగా సిలిండర్ పథకం, మహిళలకు ఉచిత సిలిండర్ పథకాన్ని కనుక పరిశీలిస్తే ఏడాదికి 3 ఇస్తామన్నారు, 2 ఏళ్లలో 6 ఇవ్వాలి. కానీ మొదటి ఏడాది 1 సిలిండర్ ఇచ్చి, రెండో ఏడాది ఇంకా ఇప్పటి వరకు 1 కూడా అందించలేని పరిస్థితి. ఇక తల్లికి వందనం కూడా మొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది 10 లక్షలు, దాదాపు 9 లక్షల మందిని లబ్ధిదారులని తొలగించేసిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తానికి అంటే ఇక్కడ సూపర్ 6 కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. కానీ అప్పులు అయితే అక్కడ ఆన్ లిస్ట్ మాత్రం 3,45,000 కోట్లు కనిపిస్తున్నాయి. ఇదేమో సార్ వాళ్ళ 14 లక్షల కోట్లని ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది వర్క్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ అగ్రిగేట్ 3,45,000 పర్ 2 ఇయర్స్ దగ్గర దగ్గర 4-5 days లో 2 years అయిపోతుంది. అంటే పర్ ఇయర్ ఆన్ అగ్రిగేట్ 1,75,000 కోట్లు అప్పు చేస్తున్నారు. అవును, 1,75,000 కోట్లు ఇంటూ 5 years చేయండి. 5 years అంటే ఏంది? 5,75,000 8 లక్షల కోట్లు. 8 లక్షల కోట్లను గతంలో ఉన్న పూర్ణకుంభం 330 ఆయన పెట్టి వెళ్ళింది 249, 279 అయింది. ఇవన్నీ కలిపితే 14 లక్షలు అయ్యలే కనబడుతున్నాయి. నాకు తెలిసి యనమల రామకృష్ణుడి కళ్ళలో
ఈ ప్రభుత్వం నాకు తెలిసి ఒకటి నారాయణ కళలు, ఆ అమరావతిను యనమల రామకృష్ణుడు కళలు ఆర్థిక మంత్రిగా 14 లక్షల కోట్ల పూర్ణ కుంభం పోర్చడానికి మాత్రమే ఉన్నారనిపిస్తుంది. ఇందులో ప్రజలేరు, ప్రజల పక్షాన ప్రభుత్వం ఏది, ప్రజాస్వామ్యం నెపంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం జవాబుదారీతనం ఏది, ఏమీ లేకుండా ఉన్నాం. అసలు సాధారణంగా మనం హైయెస్ట్ టెన్యూర్లకి, హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లకి చూడండి, మీరు ఆ టెన్యూర్స్ చూడండి, ఆన్ అగ్రిగేట్ 15 to 20 years ప్లస్ ఏమో దాని ఇంట్రెస్ట్ రేట్ కూడా డిస్ప్రపోర్షనల్ ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకొస్తారు ఈ మంగళవారం తీసుకొచ్చే అప్పుడు. అవును. ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతాయి? ఈ ప్రభుత్వం 4-5 సంవత్సరాల తర్వాత చేతులు కాళ్ళు కడుక్కుని పోతుంది. వచ్చిందనుకోండి ఏళ్తే భారం, రాలేదనుకోండి కొత్త ప్రభుత్వం వాళ్ళకి ఒక విజన్ ఉండదా? ఈయన ఒక్కడే విజనరీ లీడర్, విజన్ 2020 ఈయన ఒక్కడికే ఉంటుందా? అయితే విజన్ 47 ఈయనకి నరేంద్ర మోడీకి ఉంటుందా? ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంతీయ పార్టీ ఇంకొక ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయినప్పుడు వాళ్ళ విధి విధానాలు ఎగ్జిక్యూట్ చేయడానికి పాత ప్రభుత్వం బర్డన్స్ నెత్తికేసి ప్రాణాలు తినేస్తుంటే ఏమి ఇది రైట్ ఆఫ్ చేయండి సార్. ఈ విజయమాలయ గడికి ఇలాంటి పనికి మాల వాళ్ళకి అందరికీ, ఆ గుజరాత్ బ్యాచ్లందరికీ వేవ్ ఆఫ్ చేసినట్టు రాష్ట్రాలకు కూడా వేవ్ ఆఫ్ చేయండి. అవును. బాధ్యత రాహిత్యంగా చేస్తున్న ఈ అప్పుల్ని వేవ్ ఆఫ్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు తలాతోకాలని డిమానిటైజేషన్, మీ ఇష్టం వచ్చినట్టు దిక్కుమాల పథకాలని పెట్టి ప్రజలను ఉద్ధరిస్తున్నారు కదా. అలాగే ఒక బాధ్యత రాహిత్యంగా ఈ విధంగా అప్పులు చేస్తున్న ప్రభుత్వాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు జవాబుదారీతనం ఇవ్వండి. మీకు ఎలాగో బాధ్యత లేదు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు నోట్లో గడ్డి పెట్టి కూర్చున్నారు కదా కేంద్ర ప్రభుత్వం. ఏం మాట్లాడలేపారా? ఏం చేయబదులు ఇస్తారా మీరు కానీ, నేను కానీ, ఎవరైనా ప్రభుత్వాలకి? ఎక్కడి నుంచి తెస్తారు అప్పులు? కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థల నుంచే కదా, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బ్యాంకుల నుంచే కదా, వరల్డ్ బ్యాంక్ నుంచే కదా, రిజర్వ్ బ్యాంక్ నుంచే కదా. ఏం మాట్లాడడానికి నోర్లు పడిపోయా కేంద్ర ప్రభుత్వానికి? అంతేకాదు ఇక్కడ అమరావతి పేరిట 47,000 కోట్లు అప్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ 47,000 కోట్లు అంటే చాలా పనులు జరిగి ఉండాలి, కానీ వాస్తవానికి ఆ పరిస్థితి కనిపిస్తుంది అమరావతిలో గ్రౌండ్ స్థాయిలో. వచ్చింది మళ్ళీ వర్షాకాలం, ఇలా దరిద్రానికి మళ్ళీ నీళ్ళు తోడుకోవడం, నారాయణ చేయూత పథకం అని చెప్పండి. అమరావతి బదులు అమరావతి నారాయణ చేయూత పథకం, పీపుల్స్ క్యాపిటల్ అని హెడ్డింగ్ తీసి నారాయణ చేయూత పథకం అని చెప్పండి. మన 47,000 కోట్లు ఏం చేసినట్టు సార్? నీళ్ళు తోడుతున్నారు, కంపలు కొడుతున్నారు. 47,000 కోట్లకి ఇంకా అదే లెక్క చెప్తారు లాస్ట్ కి. సరే, ఇక రాజ్యసభ సీట్ల కేటాయింపుకు సంగతి గురించి మాట్లాడదాం. ఒక స్థానాన్ని లింగంనేని రమేష్కి, 3 స్థానాలని టీడీపీ దక్కించుకుంది. లింగంనేని రమేష్కి జనసేన కోటాలో ప్రకటిస్తే మిగిలిన 3 స్థానాల్లో ఒకటి సానా సతీష్కి రెన్యువల్ అయితే, ఇంకోటి భాష్యం రామకృష్ణ, సో తర్వాత మరొకటి ఐటీడీపీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చింతకాయల విజయ్కు. అంటే 2 కమ్మపు సామాజిక వర్గానికి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? కృష్ణా జిల్లాలో ఉన్న సోదరులందరూ ఎందులో పడి తెచ్చారో ఒకసారి కనుక్కోండి. ఇప్పుడు పెద్దల సభ అని పేరెట్టినప్పుడు చిన్నపిల్లల సభ చేస్తే ఏమనాలి? విద్యావేత్తల్ని గతంలో పంపించేవాడు, విద్యను నమ్ముకునేవాడు బాధ్యవాడు. ఎంతమంది రక్త మాంసాలు అండి అవి? ఎంతమంది రక్త మాంసాలు? విద్యా దోపిడీయే కదా నారాయణ చైతన్య భాష్యం ఇవన్నీ. ఏ సార్? అవును. వీళ్ళగా రాజ్యసభ విలువలు, విశ్వసనీయత, ప్రమాణాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? సీనియర్స్ అందరూ ఏమైపోయారంటే, సరే ఇదే కాదు రెహమాన్ గారు, ఒక మాట మాట్లాడతాను. ఇవాళ నేను పొద్దున్నే ఇప్పుడు బ్రేకింగ్ చూసాను, 4 యునానిమస్ అవుతారని. ఏమి వైఎస్ఆర్సీపీ నామినేషన్ ఎందుకు వెళ్ళలేదు సార్? సంఖ్యాబలం లేదు కదా. సంఖ్యాబలం ఉండే వేసిరేట్ అప్పుడు శ్రీదేవి మడతకాయ ఇచ్చింది మర్చిపోయారా? ఎమ్మెల్సీ ఎలక్షన్ హలో అనురాధమ్మ గెలిచింది కదా, జ్ఞాపకం ఉందా మీకు? ఎమ్మెల్సీ ఎలక్షన్ గుర్తుంది. ఎమ్మెల్సీ దీనికన్నా ముందు అయోధ్య రామరెడ్డి మడతెట్టేశానని చెప్పాడు కదా. ఆల్రెడీ 23 మందిని ఎత్తుకెళ్ళిపోతే ఇంకో 14-18 మందిని నేనే తెచ్చుకుంటాను అన్నప్పుడే కదా సోమిరెడ్డి అడ్డుపడ్డాడు అక్కడ తెలుగుదేశానికి. మరీ బాగోదండి, చాలా అడ్డంగా దొరికిపోతాం, చాలా బాగోదని చెప్పాడు కదా అప్పుడు. నాకు తెలియక అడుగుతా సార్, ఇవాళ ఒక సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ డిసెంట్ తెలిసిపోయే నేపథ్యంలో తండ్రి కొడుకులకి చెప్పలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. అది ఓటు రూపంలో చీకటి తప్పు కొట్టే ఛాన్స్ ఉంటుందో ఉండదా? ఈ పడదానికి అలా విజయసాయి రెడ్డి ఎగేసు పోయాడు కదా జార్ఖండ్ నుంచి చేసేస్తాను సరదా పడుతుంది కదా. ఆ పాటి అనా పైసా కూడా ఇంగిత జ్ఞానం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదా? రమణ్ గారు, అవును, గత అనుభవాల నుంచి కూడా కనీసం ఏమో ఆ కండువాలన్నీ సొట్టపాలు కేస్తారు కదా, పక్కన శాపేసి కూర్చోబెడతారు కదా వంశీని వాళ్ళందరూ. నేను ఓ స్ట్రాటజీ అండి, పొలిటికల్ స్ట్రాటజీ లేకుండా యునానిమస్లు ఇస్తారా? ఇది ఒక డిసెంట్ తెలియజేయడానికి తెలుగుదేశం పరంగా ఒక అవకాశమే కదా.
వాళ్ళందరూ ఏకతాటి మీద లేరని చెప్పాలి. సువర్ణ అవకాశమే కదా ఇది. నేనైతే ఆ ప్రాస్పెక్ట్ లో ఆలోచిస్తున్నా. ఎంతమంది సంఖ్యలు కొట్టించుకుంటారండి. నిన్న కాకొచ్చిన చిన్న చిన్న బుడంకాయలు అందరికీ లోకేష్ గారి టీంకి ఇచ్చేస్తాను, సానసతీష్ చేస్తున్నా ఢిల్లీ బ్రోకరేజానికి ఇచ్చేశారు. ఇక్కడేమో ఈ సంతకాలు అయ్యిపోతున్నాడు గారి అబ్బాయికి ఇచ్చేస్తే శంకలు కొట్టుకుంటూ సరదా పడిపోయి తిరుగుతుంటారు ముసలోళ్ళు కాల మధ్యలో. మన మహానాడులో వాళ్ళు ఇచ్చిన పిలిపేటి ఏమిచ్చారు? కార్యకర్తే నాయకుడు అన్నారు. ఆడవాళ్ళకే పెద్దపీట వేస్తాం అన్నారు. మహిళా సారథికర్త, మహిళల బిల్లు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు, చేయలేదు, కొంతమంది చేయలేదు అని ఊరికే తెరపడిపోయారు కదా. రాజ్యసభకు ఒక ఆడపిల్లను పంపించలేరా? చిత్తూరు రాయలసీమలో ఫస్ట్ అవర్ టైం మొనాటమీని బ్రేక్ చేసి తెలుగుదేశం కాంకర్ చేసింది కదా సార్. ఇవాళ కాంకర్ చేసినప్పుడు ఏ పనబాక లక్ష్మి లాంటి లీడర్లు ఎవరు కనబడలేదా? సుగుణమ్మ కనబడలేదా? తెలుగుదేశం లాయల్టీయే చెప్తున్నా. వరుసగా లాస్ట్ ఇయర్ కూడా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలు ఈ సంవత్సరం కూడా ఖాళీ అయినాయి. అయినా సరే మీరు అన్నట్టు ఒక్క మహిళకు కూడా కేటాయించలేకపోయారు. ఇందులో మళ్ళీ చూసారా బీజేపీకి ఎలా టెంకు కొట్టరు? అలా అన్నమలే రాజీనామా జ్ఞాపకం ఉందా మీకు? రాజీనామాని 3 రోజుల క్రితం ఇచ్చాడట. అంటే బేరాలు ఆడుతారు ఇక్కడ. తెలుగుదేశం నుంచి అయినా సర్దేస్తారేమో, అలా పరిమళనత్వాన్ని కానీ సర్దినట్టు సర్దిడదు, లేదంటే సురేష్ ప్రభుని సర్దినట్టు సర్దేద్దామని ప్లాన్ వేసినట్టుకున్నారు. మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒప్పుకోపోయేసారు కల్లా మెల్లిగా పరిమళనత్వాన్ని నమీం నవీబ్ గారు 3 రోజుల క్రితమే రాజీనామా ఇచ్చాడని చెప్తాను. అంటే నిజంగా నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళు తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ అక్కర్లేదు. మీకు అర్థమవుతుందా? నా బంధువులు పనిచేసినప్పుడు అక్కడ అన్నమలైని ఎలా పనిచేశారు? ఏడీఎం కోడ్ పొత్తు కావాలంటే అన్నమలై వద్దట, తీసేశారు ఆయన పాపం. ఇక్కడ కూడా అంతే. ఇది నాకు తెలియక అడుగుతాను, ఈ పవన్ కళ్యాణ్ లింగంలో నేగేసుకుని ఎందుకు ఇచ్చినాడు? ఇంకెవరు లేరా కాపు సామాజిక వర్గం నుంచి? పార్టీ పెట్టిన కాడి నుంచి నీ వెనకాల తిరిగినాడు ఎవరు లేడు కదా. వీళ్ళు ఇక్కడ అనుకున్నాడు తెలంగాణలో నేను వద్దంటే వెనకాల తిరుగుతున్నారు, పొండ్రపై వేరే పార్టీకి పొండని చెప్పి గసిరినా మీ వెనకాల తిరుగుతారు కదా. అక్కడ వాళ్ళ దాసరరాము గారు అమాయకుని చేసి నోటుకొచ్చిన మాటలు వినిపిస్తున్నావు కదా. సామాజిక వర్గంలో ఒక్కడ కనబడలేదా? ఇది ఎక్కడ వీడూరు అండి, నాకు అర్థం కదా. ఇప్పుడు ఒక పార్టీకి లాయల్టీ చాటుకునే వాళ్ళకి చిన్న పిల్లలు పనిచేస్తారు. నిజంగా వాళ్ళకి ఒక కార్పొరేషన్స్ ఇవ్వు, యూత్ వింగ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన పార్టీ కార్యకలాపాలకి అధ్యక్షుడి పదవులు ఇవ్వు. రాజ్యసభ పెద్దల సభ అని చెప్పినప్పుడు ఖమ్మంపాటి రామ్మోహన్ కనబడలేదా? ఆయన అనుభవంలో బీజేపీలో సీనియర్ లీడర్స్ అంతా కోఆర్డినేట్ చేసిన దగ్గర ఫేమస్ ఫస్ట్ టైమర్ మన రామ్మోహన్ నాయుడు గారు చిన్నపిల్లడు. అంత ఈజీ ఆ కోఆర్డినేషన్స్. ఏంటిది ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు? మనోడేమో పొగాడి కబుర్లు ఎలా చెప్తారు, భూమి ఆకాశం ఏకం అయిపోయినట్టు నీతి నిజాయితీ జస్టిస్ చౌదరి కబుర్లు చెప్తారు ఈ పవన్ కళ్యాణ్. సాన సతీష్ లోపల అట్లా వేసి తెలుగుదేశంలో రాజ్యసభ ఇప్పించుకున్నాడు. అప్పుడు ఎందుకు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయనా? ఇక్కడికి వచ్చాక లింగంనేని మీద కేసులు మర్చిపోయావా? ఏసీసీ సిమెంట్ కథలు, ఊడా కథలు మర్చిపోయినట్టుకున్నాయి. విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ లో మడతేసిన నాయకులను డబ్బులు ఇస్తేనా? పెట్టు. కార్పొరేట్ సెక్టర్ 2 సీట్లు ఇస్తున్నాం, ఇన్ని డబ్బులు ఇవ్వండి ఒకటి పెట్టు. సామాజిక వర్గంకి ఒక సీట్ ఇస్తున్నాం, డబ్బులు ఎంత ఇవ్వాలి పెట్టండి. కార్యకర్త నిక్కచ్చిగా పనిచేసేవాడికి ఒక సీట్ కేటాయిస్తున్నాం. ఏమి 2 పార్టీలకి ఏమి ఎవరు లేనట్టు లింగంలో నుండి తెచ్చుకుంటాడా? వాళ్ళలో పనిచేసేవాడు ఎవడు కనబడలేదా? టీడీ జనార్దన్ కనబడలేదా? 30 ఏళ్ల పైచీలకి లాయల్టీ. ఖమ్మంపాటి రామ్మోహన్ కనబడలేదా? దేవినేని ఉమ్మ కనబడలేదా? టీడీఎల్పీ సురేష్ కనబడలేదా? ఎంతమంది పేర్లు చెప్పాలి? వరల రామయ్య ప్రతిసారి ఆటలో అరటిపండు. మీరు ఇక్కడ ద్వంద్వ వైఖరి చూసారా? వరల రామయ్య కొడుకు పామర్ ఇచ్చారు కాబట్టి వరల రామయ్యకి ఎవరా? మరి భాగ్యవానికి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు కదా గుంటూరు దగ్గర. మరి ఏంటి డబుల్ స్టాండర్డ్స్? అది అంతా కాదు. వెళ్ళి పేపర్లోని తెపల పేపర్లో ఆల్రెడీ నెలల క్రితం వార్త వస్తే ఎందుకు ఈ వై వాష్ ఆన్లైన్ డిక్లేర్ చేయండి. ఈ పేర్లు ఆల్రెడీ తగలట్టే కదా నెలల క్రితమే. మరి గోప్యత ఏది? పెద్ద ఆయన గోప్యత ఏది? చంద్రబాబు గారి గోప్యత ఏది? ఇలాగైనా సెలెక్ట్ చేశారు రాజ్యసభకి ప్రతిసారి. ఆఫ్టర్ ఆల్ సుజనా చౌదరికి ఇవ్వడానికి ఎంత తర్జన పడ్డారండి రెన్యూలు ఇవ్వడానికి. పొలిటికల్ సినారీలో పాలిటిక్స్ ఎవరు చూడట్లేదు అనుకుంటారా? లేదా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మీరు అడ్డమైన చెత్త పనులు చేస్తుంటే చూస్తూ కూర్చుంటాం అనుకుంటారా? లింగమనేనుడు 2 నెలల క్రితం వెళ్ళి వైఎస్ఆర్సీపీలో లాబింగ్లు చేస్తే
కేసుల గురించి మాట్లాడరా అంటే నామినేషన్ వేయరా వేస్తే ఈ శ్రీదేవం లాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు నాకు తెలిసి. డంక పలస్ గిటిపాక ఓట్లు కొట్టేవాళ్ళు. క్రాస్ ఓటింగ్ గ్యారంటీగా ఉంది సార్. ఇట్స్ అ గోల్డెన్ ప్రివిలేజ్డ్ ఆపర్చునిటీ. కూటమి డొల్లతో నువ్వు ఎండగట్టి చంపేసిందో మేమైతే. లింగంనేని రమేష్ కు రాజ్యసభ సీటు కేటాయించడంపై జనసేనలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది. వాళ్ళకి పౌరుషాలు లేవండి. వాళ్ళ పౌరుషాలు అంటే ఇలా ఉండరు, ఇలా డిసిషన్లు తెలియజేయరు. ఇది కాదు పద్ధతి. ఘరావులు ఉంటాయి. నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఆఫీసులో ఉన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ నల్ల చెట్లు నల్ల బ్యాడ్జీలు వేసుకుని వెళ్ళాలి. నేను మళ్ళీ చెప్తున్నా, రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసినప్పుడు 57 మంది ఉన్నారు. మొగాడు అందులో లాల్జన్ పాషా, ఆయన పరమతించాడు. ఇవాళ చెప్తున్నాను, మిగిలిన 56 మందికి వెనకాతలు ఒక్కడు లేడు. అదే పరిస్థితి రామారావు గారికి జరిగింది, మీకు జరగబోతుంది. చంద్రబాబు గారికి అదే జరగబోతుంది. నేను చెప్తున్నాను ముందే. ఎవరి నుంచి ఒక్కడికొకటి సపోర్ట్ లేరు, ఎస్టాబ్లిష్డ్ సిచ్యువేషన్స్ లేవు. మీ గురించి అయ్యో అన్నాడు ఒకటి లేడు. వాళ్ళు యనమల రామకృష్ణ టికెట్ రాకపోతే అయ్యో అన్నాడు లేడు పార్టీ ఆఫీస్ మొత్తం మీద. అవును, తీవ్ర మీరంతా కాదు ఎన్టీ రామారావుకి అయితే చంద్రబాబు నాయుడు బ్యాక్ స్టాబింగ్ చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అదే పరిస్థితి అంటున్నారు. ఎవరి నుంచి? అందరి నుంచి. 56 మంది పరిస్థితి మారుతుంటే అందరూ అంటారు ఏంటి? ఎంత భజన చేసినా నెలల క్రితం డిసైడ్ అయిపోయిన ప్రోగ్రామ్ ఇది. అందుకే హ్యాపీగా రష్యా వెళ్ళిపోయాడు. కాగల కార్యాలు గంధర్వులు తీరుస్తారన్నట్టు తీర్చుకున్నాడు హ్యాపీగా. కావాల్సింది మరీ కిలార్ రాజేష్కి ఇచ్చేస్తే చాలా బాగోదని అయ్యన పాత్రుడి గారు అబ్బాయికి వేసాడు లోపలికి ఒక గరిటకే. ఈ సానా సతీష్ కి అంత ఇదిగా రెన్యువల్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు మీరు? ఆబ్లిగేషన్స్. ఏం ఆబ్లిగేషన్? పార్టీలో అతను ఏమైనా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? ఎప్పుడు ఇచ్చారు పార్టీ సభ్యత్వం? ఎప్పుడు ఇచ్చారు పార్టీ సభ్యత్వం? రాజ్యసభ్యత్వం ఇచ్చారు. ఈ ఇల్లు ఓవర్ యాక్షన్ ఎవరికి తెలియవండి. ఎందుకు సార్ ఇవ్వాలి? 2 రోజులు అన్ని వాళ్ళే బయట పెడతారు, మనమే అక్కర్లే. జనసేన నుంచి బయటకు వచ్చిన రజనమ్మ లాంటి వాళ్ళు అక్కడ కేజీలతో ఉంటారు, టన్నులు కొద్దీ ఉంటారు. వెయిటింగ్ అంతే. సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్స్ ఫ్రమ్ హార్ట్ మౌత్ అని వచ్చిన కాడి నుంచి మొదలవుతుంది. సరే, తాజాగా జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు చేసినటువంటి ట్వీట్లపై మీ కామెంట్ ఏంటి? ఎవరు క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేయకుండా గుడ్డిగా ఫాలో అవ్వండి, షట్ యువర్ మౌత్స్ అండ్ సైలెన్స్ యువర్ టంగ్స్ అని చెప్పిన వ్యాఖ్యలు. దానికి ఎవరైనా ఇలాంటి విలేకరులు వెళ్ళి విలీనం ఎప్పుడు చేస్తారు సార్ నడిచి సరిపోతుంది సార్. ఇది ఇండియా ఏటీఎం అని అర్థమైపోయింది సార్. ఈ కెన్యా మీద జింబాబే మీద ఆడడానికి పంపించే టీం అని అర్థమైపోయింది. సెలక్షన్ కమిటీ ఇండియా ఏ టీంని ఎప్పుడు మెయింటైన్ చేయదు. హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు అట్లా అరటిపంటల మధ్యలో వాడుతూ ఉంటుందండి ఇండియా ఏ టీంని కెన్యా జింబాబే టూర్లకి. అవును మిమ్మల్ని వాడేస్తున్నారు సార్, అది దొరికిపోయారు, మీరు నటించకండి సార్. ఆ బట్ల రింగ్లు ఇచ్చోటి మీకు పెట్టండి అని చెప్పండి. వాళ్ళ అన్నయ్య అయితే డైరెక్ట్ గా మొగాళ్ళ విలీనం చేసాడు. వీళ్ళు విలీనం చేయడానికి బెక్క చచ్చిపోయి ఏం చేయాలో దొరికిపోతారు, కుమ్మేస్తారు జనాలని భయంపడి చేస్తున్నారు. అంతకన్నా ఇంకైతే మళ్ళా మనమాట నారాయణతో జుట్లు పీక్కున్నాడు అమరావతి విషయంలో. నడుము నొప్పున ఆఫీస్కి పోయాడు, 4 గంటలకు ఎగేసుకున్నాడు పోయి లింగంనేని అనౌన్స్ చేశాడు. ఎవరికైనా అర్థమవుతుంది ఏమన్నా? పబ్లిక్ ఇదంతా అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటున్నారా ఏంటి? వీళ్ళు ఇద్దరు చేయట్లేదు అనుకోండి. జరుగుబాటు అంత సుఖం లేదు. ఇంకా 3 ఏళ్ళు ఉంది, నేనైతే ఏం చేయలేను, మీరేం చేయలేరు, ఎవడు ఏం చేయలేడు, అదే అదేమా. ఎస్ఐఆర్ ఈసారి కాపాడేస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు వాళ్ళు. దీని వెనక అసలు మంటెక్కిపోయిన నాయకులు అన్న విషయం అర్థం కావట్లేదు. మొత్తంలో నాయకుడు ఒక పైరుతోనూ ఆ క్యాడర్ అంతా పనిచేసింది. ఇప్పుడు కార్యకర్తలు నాయకులు మంటెక్కిపోయినారన్న విషయం గ్రహించకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక పెద్ద సెట్ బ్యాక్ ఏంటంటే అధికారం వచ్చినప్పుడల్లా ఒక తప్పుడడుగు ఉంటుంది ఎట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ. జాగ్రత్తగా గమనించండి. 2001 కేసీఆర్, 1994 తెలంగాణ తెలుగుదేశం సభకు నమస్కారం, 2014 తెలంగాణ తెలుగుదేశం సభకు నమస్కారం, 2024 కేడర్ కార్యకర్త. ఇవన్నీ మీకు తెలియట్లేదండి. ఇండైరెక్ట్ గా ఈ 2 పార్టీలు ఒక దాంట్లో ఒకటి విలీనం వైపు లాస్ట్కి బీజేపీ సన్నిధానంలో సేర తీరడానికి ఉవ్విళ్ళు ఊరేస్తున్నాయని అర్థం అవట్లేదు మీకు?
ఇంకా అర్థం కావట్లేదు మీకు? అందుకే ఈ పరిణామాలన్నీ అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈజ్ అ డెసిషన్ మేకర్. ఉమ్. ఈ కిక్స్ ద బాల్ విత్ బుల్లెట్. ఏది గుడ్డు బాణం వేసిన టెస్ట్ అంటే ఎక్కడికి వెళ్తున్నాయి అవి? కాదండి, రాజ్యసభ ఔన్నత్యాన్ని తగ్గించడానికి వీళ్ళు ఎవరు అసలు? విద్య నమ్ముకునేవాడు ఒకడు, చిన్న పిల్లడు ఒకడు, ఓడు రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఇంకోడేమో అక్కడ ఢిల్లీలో బ్రోకర్. వీళ్ళే సాధారణంగా కొన్ని తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు వాడన్న. ఒక లాయల్టీ ఖమ్మంబాటి రామ్మోహన్ తప్ప ఇంకెవడు చాటుకుని ఒక్కడు లేడు ఆ పార్టీలో, అలా కనకమేళ్ళోడు ఇంకెవ్వరు లేరు. మనమనే కాబట్టి బాగోదు, చాలా బాగోదని విజయసాయి రెడ్డి టెంట్ మార్చేస్తాను ఆలోచిస్తుండేమో, మరి నాకు తెలియదు. కానీ గవర్నమెంట్ ఉంది కదా, వెనక ముందు కింద మీద పడొచ్చని ఆగినట్టుకున్నాడేమో తప్ప ఎవరికి లాయల్టీలు ఉన్నాయి? సుజనా చౌదరికి ఉందా? సీఎం రమేష్ ఉందా? ఏం చేశారు వీళ్ళందరూ? ఏం చేశారు? ఇప్పించారు తీసుకెళ్ళి బీజేపీలో కలపడానికి. తెలుగుదేశం లెగసీ 40-45 సంవత్సరాలు బట్టి ఉన్నదాన్ని ఊరికే పడదానికి అల్లాల పైన పడేసి గొడ్డల పార్టీ, నా తొక్క పార్టీ, నా తోడేరు పార్టీ అనుకుని వాళ్ళ మీద పడేసి బ్రూస్లీ కథలు చెప్తుంటారు, తల్లి చెల్లి గొడ్డలి అని. ఎంతసేపు అదే దైద్యం. కింద అగాధాలు ఏర్పడుతున్నాయి, అవి చూసుకోమన్నాడు ఫస్ట్. తర్వాత వాళ్ళ మీద పడి వాళ్ళ కుటుంబాల మీద పడి ఏడుద్దురు. కానీ అవును, నిన్న రాజ్యసభతో తెలుగుదేశం ఒక జోల్ట్ వస్తుంది కూడా, నేను ముందే చెప్తున్నా.